ఏం మాయ చేశావే మామయ్యతో పెళ్లి ఎపిసోడ్ 20. రోజు ఉదయం రాఘవ ఇంకా గదిలోనే విశ్రాంతి తీసుకుంటూ ఉండగా సిరి మాత్రం చెప్పినట్టుగానే పొలానికి వెళ్ళడానికి సిద్ధమైంది. ఇంటి నుండి బయలుదేరే ముందు రాఘవ దగ్గరకు వచ్చి నేను పొలానికి వెళ్ళి వస్తాను, మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళకండి అని గట్టిగా చెప్పింది. రాఘవ నవ్వుతూ సరే మేడం, మీ ఆదేశం పాటిస్తాను అన్నాడు. సిరి బయటికి వెళ్ళిపోయిన తర్వాత రాఘవ కాసేపు కిటికీ నుంచి ఆమెను చూస్తూ నవ్వుకున్నాడు. సిరి పొలానికి చేరుకునేసరికి మధు అప్పటికే అక్కడే ఉన్నాడు. ఆమెను చూసి వదిన, అన్నికి జ్వరం వచ్చిందని విన్నాం, మీరు పొలానికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. సిరి నవ్వుతూ అతను విశ్రాంతి తీసుకోవాలి, అందుకే నేను వచ్చాను. ఈరోజు పొలం ఎలా ఉందో నువ్వే నాకు చూపించాలి అంది. మధు ఆశ్చర్యంగా నీకా అని అడిగాడు. సిరి వెంటనే ఎందుకు, నాకు వ్యవసాయం రాదా అంది. మధు నవ్వుతూ రాదని కాదు వదిన, కానీ అన్నకి తెలియకుండా ఏదైనా చేస్తే మాత్రం నన్ను వదిలిపెట్టడు అన్నాడు. సిరి నవ్వుతూ ఈరోజు మీ అన్నకి ఆలోచించే శక్తి లేదు, నువ్వు నాకు సహాయం చేయాలి అంది. ఇద్దరు కాసేపు పొలంలోకి వెళ్ళి పంటను పరిశీలించడం మొదలుపెట్టారు. మధు ఒక్కొక్క మొక్క గురించి చెప్తుంటే సిరి శ్రద్ధగా వింటుంది. రాఘవ అతని పొలంలో తిరుగుతూ చెప్పిన విషయాలన్నీ గుర్తు చేసుకుని కొన్ని పనులు తానే చేయడానికి ప్రయత్నించింది. మధు ఆశ్చర్యంగా వదిన, అన్ని నీకు వ్యవసాయం బాగా నేర్పించినట్టున్నాడు అన్నాడు. సిరి చిన్నగా నవ్వుతూ అతనితో ఉంటే తెలియకుండా ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా అంది. అంతలో పక్క పొలంలో పనిచేస్తున్న ఒక వృద్ధ రైతు సిరిని చూసి దగ్గరికి వచ్చాడు. అమ్మా, నువ్వే రాఘవ భార్యవా అని అడిగాడు. సిరి ఆ మాటకు తల ఊపింది. ఆ రైతు నవ్వుతూ తను రైతుల కోసం చాలా తిరుగుతాడు, కానీ ఆరోగ్యం మాత్రం చూసుకోడు. నిన్న రాత్రి కూడా రాత్రి వరకు పొలం దగ్గరే ఉన్నాడు అన్నాడు. సిరి వెంటనే అందుకే ఈరోజు ఇంట్లోనే పడుకోబెట్టాను అంది. ఆ రైతు నవ్వుతూ అది మంచిదమ్మా, అతను చూసుకోవడానికి నువ్వున్నావంటే ఇక భయం లేదు అన్నాడు. ఆ మాట విని సిరి ముఖంలో చిన్న సంతోషం కనిపించింది. అంతలో మధు దూరంగా ఉన్న కాలువ వైపు చూపించాడు. వదిన, అక్కడ నీరు సరిగ్గా రావటం లేదు. సిరి ఇక్కడికి వెళ్ళి చూసింది. నిన్న రాఘవ అనుమానించిన నీటి గేటు దగ్గర మళ్ళీ మట్టి కదిలిన గుర్తులు కనిపించాయి. సిరి కాసేపు మౌనంగా వాటిని చూసింది. మధు, నిన్న కూడా ఇక్కడ సమస్య వచ్చింది కదా అని అడిగింది. మధు తల ఊపుతూ అవును అన్న కూడా ఇదే విషయం గురించి ఆలోచిస్తున్నాడు అన్నాడు. సిరి వెంటనే రాఘవకు ఫోన్ చేయాలని అనుకుంది, కానీ వెంటనే ఆగిపోయింది. అతనికి ఇప్పుడే చెప్తే మళ్ళీ లేచి ఇక్కడికి వచ్చేస్తాడు, ముందుగా మనమే ఏం జరిగిందో చూద్దాం అంది. మధు ఇంకా అంగీకరించాడు. ఇద్దరు కాలువ వెంట కొంత దూరం నడిచారు. అక్కడ పొదల మధ్య ఒక పాత బట్ట ముక్క, దానికి అంటుకున్న ఎర్రటి మట్టి కనిపించింది. మధు దాన్ని తీసుకోవడానికి వంగగా సిరి ఆపింది. ఆగు, అలాగే ఉంచు, అన్న చెప్పినట్టు ఏదైనా ఆధారం అయితే దాన్ని చెడగొట్టకూడదు అంది. మధు ఆశ్చర్యంగా సిరి వైపు చూశాడు. వదిన, నువ్వు కూడా అన్నలాగే ఆలోచిస్తున్నావు. సిరి నవ్వుతూ అతనితో ఉంటే కొంచెం అలవాటు అవుతుంది కదా అంది. అదే సమయంలో పొలానికి అవతలి చెట్ల మధ్య ఎవరో కదిలినట్టు అనిపించింది. మధు ఒక్కసారిగా అటువైపు తిరిగి చూసింది. సిరి కూడా గమనించింది. ఎవరో ఉన్నారు అని మధు చెప్పగానే ఇద్దరు ఆ వైపు నడిచారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఎవరూ కనిపించలేదు. నేల మాత్రం ఒక జత చెప్పులు ముద్రలు మాత్రమే కనిపించాయి. సిరి ఆ ముద్రలను చూస్తూ మౌనంగా నిలబడిపోయింది. రాఘవ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా అతని పొలంలో సిరికి దొరికిన ఈ కొత్త ఆధారం అసలు ఎవరికి సంబంధించినది? సిరి, మధు ఇద్దరు చెప్పులు ముద్రలను కొద్దిసేపు పరిశీలించారు. మధు వెంటనే ఆ వ్యక్తి వెళ్ళిన దారిని చూపిస్తూ వదిన, ఇప్పుడే వెళ్ళి చూమంటాడు, మనం వెనక నుండే వెళ్తే దొరికే అవకాశం ఉంది అన్నాడు. కానీ సిరి వెంటనే అతన్ని ఆపింది. వద్దు మధు, మనం ఇద్దరం మాత్రమే ఉన్నాం, అతను ఎవరో తెలీదు, పైగా రాఘవ నిన్నే ఎవరిని తొందరగా ఎదుర్కోవద్దని చెప్పాడు, ముందు ఈ విషయం ఆయనకు చెప్దాం అంది. మధు కూడా సరేనని తల ఊపాడు. సిరి మాత్రం ఆ ముద్రలను మరొకసారి చూసి తన ఫోన్లో ఒక ఫోటో తీసుకుంది. ఇంటికి తిరిగి వచ్చేసరికి రాఘవ ఇంకా గదిలోనే ఉన్నాడు. సిరి లోపలికి అడుగు పెట్టగానే అతను లేచి కూర్చుంటూ పొలం ఎలా ఉంది అని అడిగాడు. సిరి అతని దగ్గరికి వెళ్ళి మీరు చెప్పినట్టుగానే ఉంది, కానీ మీకు ఒక విషయం చెప్పాలి అంది. రాఘవ ఆమె ముఖం చూసి ఏమైంది అడిగాడు. సిరి ఫోన్లో తీసిన ఫోటో చూపిస్తూ కాలువ దగ్గర ఎవరో తిరిగారు, అక్కడ చెప్పులు ముద్రలు కనిపించాయి, అలాగే పొదల్లో ఒక బట్ట ముక్క కూడా దొరికింది అంది. రాఘవ వెంటనే జాగ్రత్తగా ఫోటో చూశాడు. అతని ముఖంలో ఉన్న అలసట ఒక్కసారిగా మాయమైపోయింది. నువ్వు అతన్ని వెంబడించలేదుగా అని రాఘవ అడిగాడు. లేదు, మీరు చెప్పిన మాట గుర్తొచ్చింది, అందుకే మధుని ఆపాను. రాఘవ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. అందుకే నిన్ను నమ్మి పంపించాను, నువ్వు తొందరపడకుండా ఆలోచించావు. సిరి మాత్రం మీరు నాకు నేర్పింది అంతే కదా, సమస్య వచ్చినప్పుడు ముందు ఆలోచించాలి, తర్వాత అడుగు వేయాలి అంది. రాఘవ ఆ మాట విని ఆమె చేతిని పట్టుకుని ఇలా మాట్లాడుతుంటే నువ్వు నా భార్యవా, నాకు సలహాదారువా అర్థం కావటం లేదు అన్నాడు.
సిరి నవ్వుతూ రెండు అనుకోండి అంది. ఇంతలో రాఘవకు మళ్ళీ తల తిరిగినట్టు అనిపించింది. సిరి వెంటనే అతన్ని పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టింది. ఇంకా తగ్గలేదా అని ఆందోళనగా అడిగింది. రాఘవ కొంచెం బలహీనంగా ఉంది అంతే అన్నాడు. సిరి వెంటనే అందుకే మీకు విశ్రాంతి కావాలి. మీరు ఇప్పుడు లేచి బయటికి వెళ్తే నాతో గొడవే అంది. రాఘవ నవ్వుతూ సరే కానీ నువ్వు ఇచ్చే మందు మాత్రం చాలా చేదుగా ఉంది అన్నాడు. సిరి చేదు మందు తాగితేనే త్వరగా కోలుకుంటారు అని చెప్పి మందు అందించింది. రాఘవ మందు వేసుకున్న తర్వాత సిరి అతనికి గంజి తీసుకొచ్చింది. రాఘవ చిన్నపిల్లాడిలా ముఖం పెట్టి నాకు ఇది వద్దు అన్నం తింటాను అన్నాడు. సిరి నవ్వుతూ డాక్టర్ గారు గంజి తినమన్నారు. మీకు సర్పంచ్ అయినా నా దగ్గర మాత్రం పేషెంటే అంది. రాఘవ ఆమె వైపు చూస్తూ ఇంత అధికారం నీకు ఎప్పటి నుండి వచ్చింది అన్నాడు. సిరి నవ్వుతూ మీకు జ్వరం వచ్చినప్పటి నుండి అని చెప్పింది. రాఘవ కూడా మాటకు నవ్వేశాడు. గంజి తినడం మొదలుపెట్టాడు. మరొక వైపు మధు నేరుగా వేణు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు. వేణు వెంటనే సీరియస్ అయ్యాడు. ఇది సరదా విషయం కాదు, రాఘవకు చెప్పాలి అన్నాడు. మధు సిరి వదిన ఇప్పటికే చెప్పింది. కానీ అన్నకి ఆరోగ్యం బాగోలేదు కదా, అందుకే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. వేణు కాసేపు ఆలోచించి ఈ రాత్రి నువ్వు కలిసి పొలాల వైపు తిరిగి వద్దాం. కానీ ఎవరికి తెలియకుండా కాదు, రాఘవకు చెప్పి వెళ్దాం అన్నాడు. ఇదిలా ఉండగా సాయంత్రం దీప్తి ఇంటి ముందు నిలబడి అర్జున్ కోసం ఎదురు చూస్తుంది. అర్జున్ రావాల్సిన సమయం దాటిపోయినా అతను కనిపించలేదు. దీప్తి ఫోన్ చేయబోతుండగా ఒక కారు ఆమె ముందు ఆగింది. కారులో నుండి అర్జున్ దిగాడు. కానీ అతనితో పాటు ఒక పెద్ద మనిషి కూడా దిగాడు. అతన్ని చూసిన దీప్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అర్జున్ చిరునవ్వుతో దీప్తి నీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయాలి అన్నాడు. దీప్తి ఆ వ్యక్తి వైపు చూసి అతను మాత్రం దీప్తిని చూసి నవ్వుతూ నీ గురించి అర్జున్ చాలా చెప్పాడమ్మా అంది. దీప్తి ముఖంలో ఆశ్చర్యం. అర్జున్ వెంటనే అర్జున్ వెంట వచ్చిన వ్యక్తిని చూసి దీప్తి కాసేపు ఏమీ అతని నవ్వుతూ నిన్ను అర్జున్కి మామయ్యను, మీ ఇద్దరి గురించి ఇంట్లో మాట్లాడుకున్నాం. కానీ ముందుగా నిన్ను కలవాలని అర్జున్ చెప్పడంతో నేనే వచ్చాను అన్నాడు. దీప్తి ఒక్కసారిగా అర్జున్ వైపు చూసింది. నాకు ముందే చెప్పి ఉంటే నేను ఇలా షాక్ అవ్వకుండా ఉండేదాన్ని కదా అంది. అర్జున్ నవ్వుతూ నీకు ముందే తెలిస్తే ఈ సర్ప్రైజ్ ఎలా అవుతుంది అన్నాడు. దీప్తి సిగ్గుతో అయితే నన్ను సర్ప్రైజ్ చేయడానికి ఇంత పెద్ద మనిషిని తీసుకొచ్చారా అని అడిగింది. అర్జున్ మామయ్య నవ్వుతూ సర్ప్రైజ్ కంటే ముందు ఒక విషయం తెలుసుకోవాలి. మా అబ్బాయి నిన్ను ఇష్టపడుతున్నాడని మాకు తెలుసు. కానీ నీకు కూడా అతనంటే ఇష్టమేనా అన్నదే మాకు ముఖ్యం అన్నాడు. దీప్తి కాసేపు మౌనంగా ఉండి నాకు కూడా అర్జున్ అంటే ఇష్టం. కానీ పెద్దవాళ్ళందరికీ నచ్చితేనే అని చెప్పింది. ఆ మాట విన్న తర్వాత అర్జున్ ముఖంలో ఆనందం కనిపించింది. ఇంట్లో వెళ్ళిన తర్వాత అర్జున్ మామయ్య దీప్తి తల్లిదండ్రులు కూడా మాట్లాడుకున్నారు. పిల్లల నిర్ణయం మాకు ముఖ్యం. మిగతా విషయాలు మనం కూర్చొని మాట్లాడుకుని నిర్ణయించుకుందాం అన్నారు. దీప్తి తండ్రి సంతోషంగా మా అమ్మాయికి మంచి జీవితం కావాలనేదే మా కోరిక అన్నాడు. ఆ మాటల మధ్య దీప్తి మాత్రం అర్జున్ వైపు చూస్తూ చిన్నగా నవ్వింది. అర్జున్ కూడా ఆమెను చూసి నవ్వడంతో ఇద్దరి మధ్య ఉన్న ఇష్టం పెద్దలు కూడా అర్థమైంది. ఇదిలా ఉండగా రాఘవ ఇంట్లో సిరి అతనికి భోజనం పెట్టడానికి ప్రయత్నిస్తుంది. రాఘవకు ఇంకా బలహీనంగానే ఉంది. సిరి గిన్నె తీసుకుని ఇది మొత్తం తినాలి అంది. రాఘవ ఇంత తినలేను అన్నాడు. సిరి మీరు నిన్నటి నుండి సరిగ్గా తినడం లేదు, ఇప్పుడు మళ్ళీ ఇదే మాట, నేను కోపం తెచ్చుకుంటాను అంది. రాఘవ ఆమె వైపు చూసి నవ్వుతూ నాకు జ్వరం వచ్చిందా లేక నీకు అధికారం వచ్చిందా అన్నాడు. రెండూ జరిగాయి అనుకోండి అని సిరి నవ్వింది. రాఘవ కొద్దిగా తిన్న తర్వాత సిరి గ్లాస్ నీళ్లు అందించింది. అతను నీళ్లు తాగుతూ నువ్వు పొలానికి వెళ్ళి వచ్చావు, అలసిపోయి ఉంటావు, నన్ను చూసుకుంటూ నువ్వు కూడా ఇబ్బంది పడుతున్నావు అన్నాడు. సిరి అతని పక్కనే కూర్చొని మీరు నా కోసం ఎన్ని పనులు చేస్తారో నాకు తెలుసు, ఇప్పుడు మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యత కాదు అంది. రాఘవ మౌనంగా ఆమె వైపు చూశాడు. అంతలో వేణు ఇంటికి వచ్చారు. రాఘవను చూసి వేణు ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు. రాఘవ కొంచెం బాగుంది అన్నాడు. మధు మాత్రం సిరి వైపు చూసి వదిన ఈరోజు మీరు పొలంలో చూపించిన తెలివి అన్నకు కూడా చెప్పాను. ఇక నుండి అన్నకి సహాయకురాలిగా మీరు అధికారంగా చేరిపోయారు అన్నాడు. సిరి నవ్వుతూ అలా అయితే జీతం కూడా అడుగుతాను అంది. వేణు వెంటనే జీతం రాఘవ దగ్గర అడగకండి, ఆయన దగ్గర ఇప్పుడు మందుల ఖర్చే ఎక్కువ అన్నాడు. అందరూ ఆ మాటకు నవ్వారు. నవ్వుల మధ్య మధు ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. అన్న రాత్రి నేను వేణు పొలాల వైపు తిరిగి చూస్తాం. నిన్న కనిపించిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి. రాఘవ వెంటనే సరే కానీ జాగ్రత్తగా ఉండండి, ఎవరికి అనుమానం రాకుండా చూడండి, ఏదైనా కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి అన్నాడు. సిరి మాత్రం రాఘవ వైపు చూసి మీరు మాత్రం ఇంట్లోనే ఉండాలి, మీకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళే పని లేదు అంది. రాఘవ నవ్వుతూ అవును మేడం అన్నాడు.
రాత్రి వేణు, మధు పొలాల వైపు బయలుదేరారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వారికి అదే చెప్పు ముద్రలు కనిపించాయి. మధు టార్చ్ వేసి ముందుకు నడిచాడు. అకస్మాత్తుగా పొదల వెనక నుండి ఒక శబ్దం వినిపించింది. ఇద్దరు ఒక్కసారిగా ఆగిపోయాడు. వేణు మెల్లగా ఎవరు అని అడిగాడు. సమాధానం రాలేదు. ముందు ఒక అడుగు వేయగానే పొదల వెనుక నుండి ఎవరో పరిగెత్తారు. ఆగు అంటూ మధు అతని వెంట పరిగెత్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి చీకట్లో కనిపించకుండా పోయాడు. అతను పరిగెత్తిన చోట ఒక చిన్న వస్తువు నేలపై పడిపోయింది. మధు దాన్ని తీసుకుని టార్చ్ వెలుతురులో చూశాడు. అది ఒక వెండి రంగు ఉంగరం. వేణు దాన్ని చూసి ఇది ఎవరిదో తెలుసుకోవాలి అన్నాడు. మధు ఆ ఉంగరాన్ని చేతిలో తిప్పుతూ రేపు అన్నకి చూపిద్దాం అన్నాడు. కానీ ఉంగరాన్ని చూసిన వెంటనే మధు ముఖంలో ఏదో గుర్తొచ్చినట్టుగా అనిపించింది. ఈ ఉంగరం ఎవరిది? మధుకి అది ఎక్కడ చూసినట్టు ఎందుకు అనిపించింది? మధు చేతిలో ఉన్న ఉంగరాన్ని చూసిన వెంటనే అతనికి ఏదో గుర్తొచ్చినట్టుగా అనిపించింది. కానీ పూర్తిగా గుర్తుకు రాలేదు. వేణు మాత్రం ఏంటి మధు ఎవరిదో గుర్తొచ్చిందా అని అడిగాడు. మధు కాసేపు ఆలోచించి ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఈ ఉంగరం అలాంటిదే, నేను ఎక్కడో చూసినట్టు ఉంది అన్నాడు. వేణు వెంటనే అయితే ఇప్పుడే రాఘవకు ఫోన్ చేద్దాం అన్నాడు. మధు మాత్రం అన్నకి ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు, ఉదయాన్నే చూపిద్దాం, అంతవరకు దీన్ని జాగ్రత్తగా నా దగ్గరే ఉంచుతాను అన్నాడు. ఇద్దరూ తిరిగి ఇంటివైపు బయలుదేరుతుండగా కొద్ది దూరంలో ఒక బైక్ లైట్ కనిపించింది. వేణు, మధు వెంటనే పక్కకు తప్పుకొని చూశారు. బైక్ వాళ్ళను దాటుకుని వెళ్ళిపోయింది. నెంబర్ కనిపించలేదు, కానీ వెనుకనున్న కూర్చున్న వ్యక్తి చేతికి అదే తరహా ఉంగరం ఉన్నట్టు మధుకి ఒక క్షణం కనిపించింది. వేణు ఆగు! మధు బైక్ వైపు పరిగెత్తాడు, కానీ అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయింది. మధు తిరిగి వచ్చి నాకు అనుమానం వస్తుంది, మనకు దొరికిన ఉంగరం ఆ వ్యక్తిదే కావచ్చు అన్నాడు. వేణు అయితే రేపు రాఘవకి మొత్తం చెప్పాలి, ఈ విషయాన్ని మాత్రం ఏది దాచకూడదు అన్నాడు. మరొక వైపు ఇంట్లో రాఘవకు మందు వేసిన తర్వాత సిరి అతని పక్కనే కూర్చుంది. రాఘవ మాత్రం నిద్రపోకుండా ఆమెనే చూస్తూ ఉన్నాడు. ఏమిటి అలా చూస్తున్నారు అని సిరి అడిగింది. రాఘవ నవ్వుతూ నువ్వు ఇంతగా నా గురించి ఆలోచిస్తావని నేను పెళ్లికి ముందు తెలిస్తే అప్పుడే నేను ఇబ్బంది పెట్టేవాడిని అన్నాడు. సిరి నవ్వుతూ పెళ్లి తర్వాత కూడా తక్కువ ఇబ్బంది పెడుతున్నారా అంది. రాఘవ ఇప్పుడు నువ్వు నా భార్యవి, అందుకే హక్కుతో ఇబ్బంది పెడుతున్నాను అన్నాడు. సిరి అతని మాటకు సిగ్గుపడి ముందు జ్వరం తగ్గించుకోండి, తర్వాత మీ హక్కుల గురించి మాట్లాడదాం అంటూ దుప్పటి సరిచేసింది. రాఘవ ఆమె చేతిని పట్టుకుని నువ్వు నాతో ఉన్నప్పుడు నాకు ఏ భయం ఉండదు అన్నాడు. సిరి అతని వైపు చూసి మీరు కూడా నాతో ఉన్నప్పుడు నాకు ఏ భయం ఉండకూడదు, కానీ మీరు మాత్రం అందరి సమస్యల కోసం పరిగెత్తుతూ మీ గురించి మర్చిపోతున్నారు, ఇక నుండి అలా చేయకండి అంది. రాఘవ చిరునవ్వుతో సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు. సిరి మెల్లగా అతని నుదుటిపై చేయి పెట్టి జ్వరం తగ్గిందో లేదో చూసింది. ఈసారి కొంచెం వేడి తగ్గడంతో ఆమె ముఖంలో ప్రశాంతత కనిపించింది. మరుసటి రోజు ఉదయం రాఘవకు జ్వరం చాలా వరకు తగ్గింది. అతను లేచి బయటకు రావడానికి ప్రయత్నించగా సిరి వెంటనే అడ్డుపడింది. ఎక్కడికి అని అడిగింది. రాఘవ బయటకు వచ్చి కాస్త కూర్చుంటాను అన్నాడు. సిరి అంతేనా, కాసేపటికి పొలానికి కూడా బయలుదేరుతారు, నిన్న డాక్టర్ చెప్పింది మర్చిపోయారా అంది. డాక్టర్ నవ్వుతూ నువ్వు నా భార్యవా లేక డాక్టర్ రాఘవ నవ్వుతూ నువ్వు నా భార్యవా లేక డాక్టర్వా అని అడిగాడు. సిరి మీకు రెండూ అవసరం అనిపిస్తుంది అని చెప్పింది. రాఘవ నవ్వుతూ మళ్ళీ కుర్చీలో కూర్చున్నాడు. అప్పుడే మధు, వేణు అక్కడికి వచ్చారు. మధు జోబులో నుండి ఆ ఉంగరాన్ని తీసి రాఘవ ముందు పెట్టాడు. అన్నా, రాత్రి పొలం దగ్గర ఎవరో కనిపించారు, మేము వెంబడించాం, కానీ పట్టుకోలేకపోయాం, వాళ్ళు వెళ్ళిన చోట ఇది దొరికింది అన్నాడు. రాఘవ ఉంగరాన్ని చేతిలోకి తీసుకుని జాగ్రత్తగా చూశాడు. వెనుక భాగంలో చిన్నగా ఒక గుర్తు చెక్కి ఉంది. ఆ గుర్తు చూసిన వెంటనే రాఘవ ముఖం మారిపోయింది. ఈ గుర్తు అంటూ రాఘవ ఆగిపోయాడు. వేణు ఏమైంది రాఘవ? రాఘవ సమాధానం చెప్పకుండా ఆ ఉంగరాన్ని మరొకసారి చూశాడు. తర్వాత మధు వైపు తిరిగి ఇది ఎక్కడ దొరికిందో ఖచ్చితంగా చూపించు అన్నాడు. సిరి కూడా ఆందోళనగా రాఘవను చూసింది. రాఘవకు ఆ గుర్తు ఎక్కడో చూసినట్టు కనిపిస్తోంది, కానీ జ్ఞాపకం బయటకు రావడానికి ముందే ఇంటి బయట ఒక కారు వచ్చి ఆగింది. అందరూ ఆ వైపు చూశారు. కారులో నుండి దిగిన వ్యక్తిని చూసి రాఘవ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కారు ఇంటి ముందు ఆగగానే అందరూ దాని వైపు చూశారు. అందులో నుండి ఒక వ్యవసాయ శాఖ అధికారి దిగాడు. రాఘవ అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. సార్ మీరిక్కడికి అని అడిగాడు. అధికారి నవ్వుతూ నిన్న మీతో మాట్లాడిన విషయం గుర్తుందా? మీ ఊర్లో పంటలకు పురుగు సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు కదా, అందుకే కొన్ని నమూనాలు మందుల వివరాలు తీసుకొచ్చాను, రైతులందరికీ ఒక ప్రత్యక్షంగా చెప్పాలని వచ్చాను అన్నాడు. రాఘవ వెంటనే సంతోషించాడు. చాలా మంచిది సార్, మీరు వచ్చినందుకు రైతులకు చాలా ఉపయోగం
ఉపయోగం ఉంటుంది అని అన్నాడు. సిరి లోపలుండి కాఫీ తీసుకుని అతనికి ఇచ్చింది. అధికారి కాఫీ తీసుకుంటూ, మీరు సిరి కదా, రాఘవ మీ గురించి చాలా చెప్పారు అన్నాడు. సిరి ఆశ్చర్యంగా రాఘవ వైపు చూసింది. రాఘవ మాత్రం వెంటనే, అది కాదు సార్, పొలంలో నాకు సహాయం చేస్తుందని చెప్పాను అంతే అన్నాడు. సిరి నవ్వుతూ, అంతేనా అని మెల్లగా అడిగింది. రాఘవ ఆమె వైపు చూసి, ఇప్పుడు మొదలుపెట్టకు అన్నట్టు కళ్ళతోనే చెప్పాడు. అధికారి వెళ్ళిన తర్వాత రాఘవ మధు వెన్నెలను పిలిచి, రేపు ఉదయం రైతులందరినీ పంచాయతీ కార్యాలయం దగ్గరకు పిలవండి. సార్ స్వయంగా వచ్చి పంటల గురించి చెప్తారు అన్నాడు. వేణు వెంటనే, సరే, కానీ రైతుల కంటే ముందుగా మన ఇంట్లో ఒక రైతు ఉన్నారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందో కూడా చూసుకోవాలి అని రాఘవను ఆట పట్టించాడు. రాఘవ నవ్వుతూ, నన్ను వదిలే, నేను బాగానే ఉన్నాను అన్నాడు. సిరి వెంటనే, అది నేను నిర్ణయిస్తాను అనడంతో వేణు ఆ నవ్వు ఆపుకోలేకపోయాడు. మధ్యాహ్నానికి రాఘవకు జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. అయినా సిరి అతన్ని బయటికి వెళ్ళనివ్వలేదు. రాఘవ చివరకు విసుగ్గా, సిరి, నేను పేషెంట్ను కాదు, నాకు బాగానే ఉంది అన్నాడు. సిరి, నిన్న కూడా ఇదే మాట చెప్పారు, గోడ పట్టుకున్నారు, కాబట్టి ఈ రోజు నా మాట వినాల్సిందే అంది. రాఘవ ఆమె వైపు చూసి నవ్వుతూ, సరే, కానీ సాయంత్రం మాత్రం నీతో బయటికి వస్తాను అన్నాడు. సిరి ఎక్కడికి అని అడిగింది. రాఘవ, అది నీకు ఒక సర్ప్రైజ్ అన్నాడు. సాయంత్రం రాఘవ కొంచెం కోలుకున్నాక సిరిని బైక్ మీదకు తీసుకుని ఊరి బయట ఉన్న చిన్న కొండ చెరువు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పెద్దగా జనాలు లేరు. చుట్టూ పచ్చని చెట్లు, చల్లని గాలి ఉండడంతో సిరి చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగింది. రాఘవ నవ్వు, 2 రోజులుగా నా చుట్టూ తిరుగుతూనే నన్ను పేషెంట్లా చూస్తున్నావు కదా, కాస్త నీకు ప్రశాంతంగా ఉండాలని తీసుకొచ్చాను అన్నాడు. సిరి నవ్వుతూ, అంటే నా కెరీర్కి ఇది రిటర్న్ గిఫ్టా అని అడిగింది. నా కేర్కి ఇది రిటర్న్ గిఫ్టా అని అడిగింది. రాఘవ, అది కాదు, నువ్వు సంతోషంగా ఉంటే నాకు చాలు అన్నాడు. ఇద్దరు చెరువు గట్టు మీద కూర్చున్నారు. సిరి మాత్రం రాఘవ వైపు చూస్తూ, నిన్న మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. నిన్న మీరు చాలా అనారోగ్యంగా ఉన్నప్పుడు నాకు చాలా భయం వేసింది అంది. రాఘవ ఆమె వైపు తిరిగి, ఇక నుండి నీకు భయపడాల్సిన అవసరం లేదు, నేను జాగ్రత్తగా ఉంటాను అన్నాడు. సిరి మెల్లగా, నాకు మాటలు కాదు, మీరు నిజంగా జాగ్రత్తగా ఉండాలి అంది. రాఘవ వెంటనే ఆమె చేతిని పట్టుకుని, సరే, నీకోసం నేను జాగ్రత్తగా ఉంటాను అన్నాడు. అప్పుడే సిరి అతని వైపు చూసి నవ్వింది. రాఘవ కూడా ఆమెను చూస్తూ, ఏంటి అడిగాడు. సిరి, ఏమీ లేదు, మీరు ఇలా ప్రశాంతంగా ఉంటే నాకు చాలా ఇష్టం అంది. రాఘవ నవ్వుతూ, అయితే సర్పంచ్ బాధ్యతలు ఇంటి బయట వదిలేసి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాను అని అన్నాడు. సిరి, అది మాత్రం బాగుంటుంది అంది. ఇద్దరూ అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా రాఘవకు ఫోన్ మోగింది. వేణు ఫోన్ చేసి, రాఘవ, పంచాయతీ దగ్గర చిన్న సమస్య వచ్చింది, నువ్వు రావాల్సిన అవసరం లేదు, కానీ విషయం చెప్పాలని ఫోన్ చేశాను అన్నాడు. రాఘవ వెంటనే సీరియస్ అయ్యాడు. ఏమైంది అని అడిగాడు. వేణు, రైతుల మధ్య మళ్ళీ గొడవ కాదు, ఈసారి కొత్త విషయం, రేపు మీటింగ్కి వస్తున్న వ్యవసాయ అధికారిని ఎవరో అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. సిరి అతని వైపు చూసి, మళ్ళీ అదే సమస్యనా అని అడిగింది. రాఘవ కాసేపు ఆలోచించి, ఈసారి మాత్రం ఎవరో కావాలనే మన పనికి అడ్డుపడుతున్నట్టు ఉంది అన్నాడు.